కానీ షర్ట్ వేసుకొని వచ్చింటే కాలు రగరేసేవాడిని అన్న. అది ఎన్టీఆర్ చెప్పినట్టు లాస్ట్ 7 నిమిషాలు మాత్రం సినిమా ర్యాంప్. అది ఒక తల్లికి ఒక కొడుకు మధ్యలో ఉన్న సినిమా. అది ఇలా ఉంటది. ఇలాంటి సినిమాలు నందమూరి వాళ్ళు తప్ప ఇంకెవ్వరు తీయలేరు. ఇది మాత్రం ఒకటే మాట, ఇది నందమూరి వాళ్ళ తప్ప ఇంకెవ్వరు తీయలేరు. అన్న సూపర్ అన్న, మామూలు లేదు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు క్లైమాక్స్ అయితే అసలుకి వేరే లెవెల్. అసలు కే ర్యాంప్ సినిమా అంటే ఇదన్నా. మెయిన్ థింగ్ కెమెరా వర్క్ చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చింపి పారదొబ్బారు. మెయిన్ థింగ్ బీజిఎం చిత్తకూడిసారు. అసలు ఎన్టీఆర్ నిజం చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారు ఎంత బీజిఎం ఇస్తారో అంత బీజిఎం ఇచ్చారు సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం మాత్రం చిత్తకూడిసారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. సూపర్ సినిమా, సూపర్ 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 చాలా బాగుంది. బ్రో నచ్చితే ఒకళ్ళు చెప్పి సినిమా మీరు కూడా రండి వాళ్ళతో పాటు, ఎందుకు చెప్పారు అని అడిగినందుకు లాస్ట్ క్లైమాక్స్ చూపించి తర్వాత వాళ్ళతో మాట్లాడండి. నచ్చితే ఒకళ్ళు చెప్పండి, నచ్చకపోతే 1000 మంది చెప్పండి. బ్రహ్మాండ దగ్గరికి రండి, ఎక్కడ నచ్చిందో చెప్తే నేను అమౌంట్ ట్రిపుల్ అమౌంట్ రిఫండ్ ఇస్తా. అది ఎన్టీఆర్ ఆ రోజు అన్నాడు, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ నేను ఎగరేసి చెప్తున్నాను సినిమా చూడండి అని. ఎగరేసినట్టు ఇదిగో ఎగరేసి చెప్తున్నాం. నందమూరి ఫ్యాన్స్కే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. అది జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ మట్టికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నదన్న. లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు అయితే మట్టికి. అండ్ విజయశాంతి గారు యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నదన్న. నిజంగా ఒక హీరో లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ చూస్తే మట్టికి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాల మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారన్న. ఫైట్ మాస్టర్స్ కానీ, బీజిఎం కానీ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఊపిరిపోతుందని చెప్పుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే విజయశాంతి గారి పెర్ఫార్మెన్స్, కళ్యాణ్ అన్న పెర్ఫార్మెన్స్ మహా అద్భుతంగా ఉన్నది. బీజిఎం కూడా చాలా బాగున్నది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. నిజంగా చెప్తున్నాను, ఈ సంవత్సరం కాలర్ ఎగరేసి చెప్తున్నాను, నందమూరి నామ సంవత్సరం. కాలర్ ఎగరేసి నందమూరి అభిమానిగా చెప్తున్నాను. రాబోయే అఖండ కానీ, రాబోయే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కానీ, ఇప్పుడున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కానీ, 3 సినిమాలతోని ఈ 2025 నందమూరి నామ సంవత్సరం. జై ఎన్టీఆర్, జై నందమూరి, జై కళ్యాణ్ అన్న. విజయశాంతి గారు కాకుండా ఇండియన్ హిస్టరీలో ఎవరు కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేరు. చాలా పవర్ఫుల్ కనిపించింది ఆ క్యారెక్టర్. హీరో గారి కంటే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ విజయశాంతి గారికి పడ్డాయి. చాలా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. కొంచెం రొటీన్ అయినా సరే చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా అయితే చూసాం. చాలా బాగుంది. క్లైమాక్స్ ఎన్టీఆర్ గారు చెప్పిన క్లైమాక్స్ లాస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలో అలాంటి క్లైమాక్స్ అయితే రాలేదు. చాలా షాకింగ్ ఉంది, చాలా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. నందమూరి వాళ్ళకి మంచి హిట్ పడినాడు, చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ కూడా చాలా స్టైలిష్ గా చూపించారు. డైరెక్ట్ మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్ట్ ఇవ్వచ్చు, చాలా బాగా చూపించారు. విజయశాంతి గారు అయినా సరే, కళ్యాణ్ రామ్ అయినా సరే చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూస్తాను ఫీల్ అయితే వచ్చింది. ఇందులో మదర్ సెంటిమెంట్ కానీ పటాస్లో ఉండే ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక 15 మినిట్స్ ఒక మదర్ సెంటిమెంట్ సీన్ వస్తే వస్తుంది. చాలా బాగుంది ఓవరాల్ గా. ఫస్ట్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ లో కొంచెం బీజిఎం కొంచెం రొటీన్ అనిపించింది. కానీ ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ గా అందరూ న్యాయం చేశారు. ఒక సాంగ్స్ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఇంకేదో ఒక సాంగ్ ఉండాలి, ఆ సాంగ్ మిస్ చేసినట్టున్నారు. ఓవరాల్ గా చాలా బాగుంది. ఏదైనా సినిమాకి హైలైట్ అని చెప్పుకోండి క్లైమాక్స్ ఆ ఒక షాట్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఎంత తెలివైనా సరే ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత బాగుంది, చాలా బాగుంది. నిజంగా అంటే సినిమా చూద్దామని వచ్చాను కానీ విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్కి, డైరెక్టర్ టేకింగ్కి మాత్రం పెద్ద ఫ్యాన్ అయిపోయి వెళ్తున్నాను సినిమాకి మాత్రం. అంటే చాలా రోజులు అయిందన్న, అంటే ఒక పటాస్ చూసిన తర్వాత అతని నుంచి అంటే బింబిసార్ వచ్చింది కానీ అది కొంచెం ఎమోషన్స్లో రన్ అవుతుంది. ఈ మూవీలో అయితే మాస్ ఎలిమెంట్స్ చింపి పడేశారు. చాలా బాగుంది మూవీ అయితే. ఫుల్ మీల్స్ అన్న వెళ్ళి ఇంకా కాంబోలు తినొచ్చు, అందరు కలిపి నాన్ వెజ్ కాంబో తిన్నట్టే, లిటరల్లీ బుఫే తిన్నట్టే. చాలా బాగుంది. అంటే విజయశాంతి గారిని అయితే అంటే ఇంకెవరిని ఊహించుకోలేనన్నా నేను ఆ రోల్లో అయితే. విజయశాంతి గారు తప్ప ఇంకెవరు చేసినా సినిమా చూసేవాళ్ళు కాదు. ఆవిడ కోసం, నందమూరి కళ్యాణ్ రామ్ గారి కోసం సినిమాని అలా చూసుకొని అలా వచ్చేయచ్చు అన్న. బీజిఎం అయితే పిచ్చ పీక్స్. అంటే క్లైమాక్స్ అయితే ఇంకా నువ్వు ఎన్ననుకో ఏదనుకో అంటే నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేయ ఇంకా క్లైమాక్స్ అంటే మనం ఇంకెవరు కాదన్న, నందమూరి ఫ్యామిలీ గారు తప్ప ఇంకెవరు ఆ క్లైమాక్స్ చేసినా ఎవరు ఒప్పుకోరన్న. అలాంటి మూవీ, మంచి మూవీ, సరదాగా వచ్చి చూసేయచ్చాను. అదే తల్లికి కొడుకుకి మధ్య అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మధ్యలో విలను, బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఫైట్లు ఏంటి అని క్లైమాక్స్ అయితే 20 మినిట్స్ క్యాక్ అన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా బాగుంది. మీరు దయచేసి 1వ రోజు పబ్లిక్ టాక్, 2వ రోజు పబ్లిక్ టాక్, 3వ రోజు పబ్లిక్ టాక్, 4వ రోజు పబ్లిక్ టాక్, 5వ రోజు పబ్లిక్ టాక్ వద్దు. సినిమా చాలా బాగుంది. ఇదే పబ్లిక్ టాక్.
ఓకే బాయ్ అన్న. జై నందమూరి, జై కళ్యాణ్ రామ్.